అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి జూలై 22 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి కుమారస్వామి గారండి. మీరు సబ్మిట్ చేసిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారండి. స్త్రీ పురుష వశీకరణ చేయడంలో మన గురువుగారు స్పెషలిస్ట్. మీ యొక్క ఫోటో చూసి ఫోన్లోనే పరిష్కారం చెప్పగలరండి. ఎటువంటి సమస్యకున్నా మన గురువుగారు గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వెళ్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే వీళ్ళు చక్కటి మంచి మనస్తత్వం గలవారని చెప్పుకోవచ్చండి. అలాగే చాలా నిర్మలంగా ఉంటారు. పైకి చూసేందుకు చాలా కోపంగా ఉన్నప్పుడు కూడా వీరి మనసు అనేది చాలా అంటే చాలా సున్నితమైన మనస్తత్వం అని చెప్పుకోవాలండి. ఇంకా అంతేకాకుండా వీరికి చాలా కోపం కూడా ఎక్కువగానే వస్తుంది. అలాగే ఆ కోపం కూడా వెంటనే తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు చాలా మంచి నిజాయితీ పరులండి. అంతేకాకుండా ధైర్యంగా ఉంటారు. ఏ విషయాన్నైనా కానీ 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే చిన్నప్పటి నుండి కూడా వీరిపై ఉన్నటువంటి బరువు బాధ్యతల వలన కష్ట సుఖాలు అనేవి కూడా వీరికి బాగా తెలుసు అనమాట. అంతే కష్టం విలువ తెలుసు కాబట్టి ఆ కష్టం వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రవర్తించాలి, ఆ కష్టం నుండి సునాయాసంగా ఏ విధంగా బయటపడాలి, ఈ విధంగా మంచిగా ఆత్మస్థైర్యంతో ధర్మ మార్గంలోనే మీరైతే నడుచుకుంటూ ఉంటారనమాట. ప్రతి సమస్య కూడా పరిష్కారాన్ని అయితే కనుక్కుంటారు అని చెప్పుకోవాలి కూడా. అంతేకాకుండా చాలా జాలి హృదయులండి. ఏదైనా కానీ కటువుగా కనిపిస్తారు. పైకి చూడడానికి గంభీరంగా హుందాగా ఉన్నప్పటికి కూడా మనసు చాలా వెన్నపూసలాగా ఉంటుందన్నమాట. అంటే ఎవరికి కూడా ఏదైనా ఒక మాట అనరు. ఎందుకంటే ఎవరైనా ఒక మాట అన్నప్పుడు చటుక్కున కన్నీళ్లు వెంటనే వచ్చేస్తాయి. అంత నిర్మలంగా సున్నితమైన హృదయంతో చెప్పుకోవచ్చు. ఇక వీరు ఎవరిని ఉద్దేశించి బాధ పెట్టరు. అలాగే ఎవరిని కూడా తెలిసి తెలియక ఒక మాట అనడం కానీ, అనవసరంగా ఎవరినైనా దూషించడం కానీ ఇటువంటి పనులు అస్సలు చేయరండి. చాలా మంచిగా నిజాయితీపరులని చెప్పుకోవాలి. అంతేకాకుండా వీరికి తోచినంత సహాయాన్ని కూడా చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వారికి మాట సహాయం కావచ్చు, డబ్బు సహాయం కావచ్చు, ఇలా వీరికి చేతనైనంత సహాయాన్ని అయితే ఏదో ఒక విధంగా చేస్తూ ఉంటారండి. ఈ రాశి వారు చాలా ఎక్కువగా మంచి హృదయం చెప్పుకోవాలి. అంటే వీరికి ఉన్నటువంటి నీతి నిజాయితీల కారణంగా దైవానుగ్రహం అనేది కూడా ఈ రాశి వారిపై చాలా ఎక్కువగానే ఉంటుంది. అలాగే పరమేశ్వరు యొక్క ఆరాధన వీరికి చాలా ఎక్కువగా మేలు చేస్తుందని చెప్పుకోవాలండి. అయితే రేపటి రోజున మీరు జీవితం జరగబోయేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. వీడియోని మరి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే అర్థమవుతుంది. ఇక ఈ రాశి వారు ఏ కష్టమైనా కానీ వస్తే ఎట్లా నిలబడాలి, ఎటువంటి మార్గాన్ని ఎంచుకుంటే ఆ కష్టం నుండి బయటపడవచ్చు, ఇలా తెలివిగా ఒకరికి 10 మందిని సంప్రదిస్తారనమాట. మొదట వీరి సొంత నిర్ణయాల కంటే కూడా ముందు తల్లిదండ్రుల నిర్ణయాలు, కుటుంబ సభ్యుల నిర్ణయాలు, తోబుట్టువుల యొక్క నిర్ణయాలు, ఆ తర్వాత బయట ఎవరికన్నా తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళని చెప్పి నమ్మిన వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వారి నిర్ణయాలు తీసుకొని అడుగు ముందుకు వేసి ఆ కష్టం నుండి బయటపడడానికి అనేక రకాలైన పరిష్కార మార్గాలు వెతుకుతూ ఉంటారు. కష్టం నుండి చాలా సునాయాసంగా బయటపడతారని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికి కూడా ఈ పనితీరును కానీ వీరి యొక్క మాట తీరు కానీ చాలా చాలా అందంగా ఉంటుందండి. ఇక వీరి యొక్క ఈ రాశి తగ్గట్టుగానే దైవబలం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. తెలివితేటలు ఎక్కువగానే ఉంటాయి. ఏదైనా ఒక పని అప్పచెప్పామంటే కనుక ఆ పనిని 100% సక్సెస్‌ఫుల్‌గా కాస్తో కూస్తో 100కి 200% సక్సెస్‌ఫుల్‌గా పనినైతే టైంకి కంప్లీట్ చేసేస్తారు. ఇక ఇన్ టైమ్‌లోనే కంప్లీట్ చేస్తారు. ఇక వీరిదైన ఒక పనిని చేస్తే ఖచ్చితంగా ఆ పని గురించి 10 మంది కూడా చాలా గొప్పగా పొగిడే విధంగా అయితే చేస్తారని చెప్పుకోవచ్చు. అంత టాలెంటెడ్ పర్సన్ అండి. ఇక ఈ వృత్తిలో అయితే ఉంటారో ఈ రాశివారు, ఆ వృత్తిలో వీరికంటే ఒక ప్రత్యేకత, మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంటూ ఉంటారనమాట. ఒక ప్రత్యేకమైనటి దాగి ఉంటుంది. ఇక అలాగే ఒక ప్రత్యేకతను తెలుసుకోవాలని చెప్పి చాలామంది వీరిలో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు వీరిని అడిగి తెలుసుకొని మరి వీరిని ఏ విధంగా వీరు అసలు ఇలా చేయడానికి ఎలా సాధ్యమని అంతగా వీరు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంటారు. అంతటి టాలెంట్ పర్సన్‌గా ఈ రాశి వారి గురించి చెప్పుకోవచ్చు. అయితే ఇక వీరు నమ్మకస్తులన్న విషయానికి వస్తే గనుక ఈ రాశి వారికి ఏదైనా కానీ ఒక మాట చెప్పి ఆ మాట నీకు నాకు మధ్యనే ఉండాలి. ఇంకెవరి మధ్య ఉండకూడదని, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదని చెప్పి మనం వారి దగ్గర ఒక మాట తీసుకుంటే చనిపోయేంత వరకు కూడా మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోదండి ఆ మాట.
అంతగా నమ్మకస్తులుగా వీరిని పరిగణిస్తారు. ఇక ముఖ్యంగా ఈ రాశివారు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పాం కదండీ! అంటే తల్లిదండ్రులకు ఏదైనా కానీ కష్టం వచ్చినా, లేదంటే తోబుట్టువులకి ఏదైనా బాధ వచ్చినా కూడా పక్కన తోబుట్టువు సంగతి పక్కన పెడితే, వీరి వంతు సహాయము వీరు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. అలాగే తల్లిదండ్రులు ఏ కష్టం లేకుండా చూస్తారు. తోబుట్టువులు ఆపదలో ఉంటే, తోబుట్టువులకు అనేక రకాలమైన సలహాలు ఇచ్చి వారికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసి, వారికి ఏదైనా ఒక పనిని చూపించి వారిని కూడా కష్టాల నుండి బయటపడేటువంటి మార్గాలను వెతికిపెట్టి మరి చూపిస్తారు. ఇక అలాగే ఈ రాశి వారికి దైవభక్తి కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. వీరితో కొంచెం సేపు మాట్లాడితే వీరి యొక్క మాట తీరు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వీరు చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటారు. చక్కని రంగు ఉంటుంది. అలాగే మంచి ఆకర్షణ వంటి మంచి మనసే కాకుండా మంచి మాట తీరు కూడా వీరికి సొంతమని చెప్పుకోవాలి. ఆడవాళ్ళైనా కానీ, మగవాళ్ళైనా కానివ్వండి చక్కగా ఆకర్షణీయంగా ఉంటారు. మంచి ప్రత్యేకమైనటువంటి స్థానము, ఒక మంచి స్పెషాలిటీ అనేది ఖచ్చితంగా వీరికి ఉంటుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా వీరు అదే రకమైన విధమైన ఆకర్షణీయమైన రూపంలో పాటు మంచి తెలివితేటలు, చురుకుతనం కూడా ఉంటుందండి. అలాగే వీరికి ఎప్పుడు కూడా కష్టాలు ఎక్కువగానే ఉంటాయి. అలాగే సంతోషాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. నరదిష్టి, నరఘోష వీరికి ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఈ రాశివారు ఎప్పటికప్పుడు కూడా నరదిష్టిని తొలగించుకుంటూ ఉండాలి. వీరి వాళ్ళే లేదంటే వీరి సొంత వాళ్ళే లేదంటే చుట్టూ ఉన్నవారు కావచ్చు. కొంతమంది వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారు. అయ్యో! బాగుపడిపోతున్నారు, సంపాదించేసుకుంటూ ఉంటున్నారని చెప్పేసి ఇంత వస్తుంది, అంత వస్తుందని ఏడుస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ రాశివారు ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రతి ఆదివారమో లేదంటే ప్రతిరోజు కుదిరితే ఉప్పు, ఆవాలతో దిష్టి చేసుకుంటూ ఉండడము, లేదంటే నెలకోసారైనా ఎర్ర నీళ్లు తిప్పి వేసుకుంటూ ఉండడము, లేదంటే ప్రతిరోజు పోయేటప్పుడు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి చేసుకుంటూ పనుకోవటం ఇలాంటివి చేయటం వల్ల చాలా ఉత్తమం అనమాట. ఇక మీరు ఈ మధ్య కొన్ని రకాల సమస్యల వల్ల బాధపడుతూ ఉన్నప్పటికీ మాట వాస్తవం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కావచ్చు, టెన్షన్స్ కావచ్చు, గుండె దడ అనిపించడం, లేదంటే ఏదైనా మీకు అనారోగ్య సమస్యలతో కొంచెం మానసికంగా స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోవడం వల్ల మానసిక సమస్యలతో చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాలందు కొంచెం జాగ్రత్తగా ఉండి దానికి తగినటువంటి చికిత్స తీసుకోండి. అయితే విషయానికొస్తే రేపటి రోజున మీకు చాలా ఎక్కువగా పని వల్ల ఒత్తిడి కొంచెం నీరసంగా ఉంటారండి. పనిని కష్టంగా అనిపించినా కూడా పూర్తి చేసేస్తారు. ఇష్టంగానే చేసేస్తారు. ఇక అలాగే మీరు ఎన్ని కష్టాలు పడుతున్నా, లేదంటే మీకేదైనా సమస్యొచ్చి అనిపించినా, ఇబ్బంది అనిపించినా, మీరేంటంటే నిజాయితీపరులుగా, కర్తవ్య దిశలో ఏంటంటే హృదయం లేని వారిగా చక్కగా మీరైతే మీ పనిని మీరు పూర్తి చేసేందుకు ఇష్టపడతారు. కాబట్టి అధికమైనటువంటి ఒత్తిడి వలన మీ పనిలో కూడా కొంచెం మీరు శ్రద్ధ చూపించకుండా ఉంటున్నారు. కాబట్టి వీటికి కూడా కారణం నిర్దిష్టం అని చెప్పుకోవచ్చండి. కాబట్టి కొంతమందిలో కలిసి ఏదైనా సమయం కేటాయించి, మీ యొక్క సమయాన్ని మీరు వృధా చేసుకుంటున్నారు. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా మీ సమయాన్ని మీకోసం మాత్రమే కేటాయించుకుంటూ కాస్త మొహమాటాన్ని తగ్గించుకొని, ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాట్లాడాలో ఇవన్నీ కూడా తెలుసుకొని, దానికి తగిన విధంగా మీ యొక్క టైమ్ టేబుల్ అనేది చేంజ్ చేసుకోండి. కాస్త ఆరోగ్యకరమైన ఫుడ్‌ను తీసుకోండి. అలాగే నీరసము, టెన్షన్స్ ఇవన్నీ కూడా తగ్గాలంటే ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట సేపైనా కానీ వ్యాయామం చేస్తూ ఉండండి. ఇక రేపటి రోజున కొంతమంది మీ ముందు వ్యక్తులు చేతులు జోడించబోతున్నారని చెప్పుకోవాలండి. ఆ వ్యక్తులు కూడా ఎవరంటే మీ ముందు అంతకుముందు అంటే మీ దగ్గర వారు ఏదో ఒక విధమైనటువంటి అంటే మీ దగ్గర కావాల్సినటువంటి విషయాన్ని కూడా చెప్పించుకొని మీ ద్వారా వారు లాభపడిపోయి తర్వాత మీరెంత అన్నట్లుగా మిమ్మల్ని పక్కకు తోసిన వారు, మిమ్మల్ని కనీసం మాట్లాడకుండా మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళే రేపు మరలా మీ చెంతకు వస్తారు. అలాగే వారు మీ దగ్గర క్షమాపణలు వేడుకుంటా అని చెప్పుకోవాలి. ఇక అలాగే కొంత మీరు అధిక ఒత్తిడికి గూడా గురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. మీకున్నటువంటి చికాకును, అసౌకర్యాన్ని అంతా కూడా పూర్తిగా తగ్గించేందుకు ప్రయత్నించండి. అలాగే మీకు కొన్ని అనుకోనటువంటి బహుమతులు కూడా వస్తాయి. బంధువులు, స్నేహితుల నుండి మీకు కొన్ని మంచి బహుమతులు అందుతాయండి. అలాగే మీకు ప్రేమకు సంబంధించినటువంటి వారికి మీ యొక్క ఏదైతే మీరు చెప్పాలి అనుకున్నటువంటి విషయాలను రేపటి రోజున మొహమాటం లేకుండా చెప్తారు. అలాగే మీ మధ్య ఉన్నటువంటి ఏదైనా కానీ కాస్తో కూస్తో ఏదైనా విషయాల పట్ల కొంచెం దేశం ఉంటే అవి కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవాలి. ఇక అలాగే రేపటి రోజు మీరు అనుకూలంగా ఉండటానికి మీరు రేపటి రోజున వినాయక స్వామిని ప్రార్థించండి. వినాయక స్వామిని ప్రార్థించడం వల్ల మీకు అన్ని రకాలుగా కూడా యోగం అయితే లాభదాయకం అయితే కలుగుతుంది. మీరు ఆధ్యాత్మికమైన శారీరకపరమైన విషయాలందు కొంచెం అవగాహన పెంచుకోండి. అలాగే తగినంత లాభాలను కూడా మీ యొక్క అంటే ఏదైనా పెట్టుబడులు కానీ, లేదంటే మీరు పెట్టినటువంటి ఏదైనా కానీ వ్యాపారం సంబంధించినటువంటి విషయాల్లో మంచి లాభాలనైతే గడిస్తారని చెప్పుకోవాలండి. అలాగే మీ పిల్లల అవసరాలకు కూడా చూడడం చాలా ముఖ్యం అని చెప్పి తెలుసుకోండి. ఈ విషయం కొంచెం జాగ్రత్తగా అలాగే సంతోషకరమైనటువంటి, ఆనందకరమైన కుటుంబ జీవితం కోసం తప్పకుండా రేపటి రోజు మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే గనుక, మీరు లక్ష్మీనారాయణ స్వామి యొక్క ఆలయంలో మీకు తోచినంత ప్రసాదాన్ని అక్కడ ఆలయంలో అందించండి. అక్కడ అవసరమైన వ్యక్తులకు కూడా ఆహార ఉత్పత్తులను మీ వంతుగా దానం చేసి చూడండి. అలాగే
స్నేహితులను చిన్నపాటి స్నేహితులు కూడా రేపటి రోజున మీరు కలుసుకుంటారని చెప్పుకోవచ్చు. వారితో కలిసి చాలా విషయాలను మీరు అంటే మీ మనసులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా వారితో పంచుకోవడం కూడా జరుగుతుంది. అలాగే ఏదైనా కానీ మంచి చెడుల గురించి కొన్ని మీరు వాళ్ళకు సలహాలు ఇవ్వడం కానీ, వారి ద్వారా మీరు సలహాలు పొందడము ఇటువంటివి కూడా జరుగుతాయండి. రిలాక్స్ అవ్వడానికి మీ దగ్గర స్నేహితులతో కొంతసేపు చాలా ఎక్కువగా గడపడానికి మీరైతే ప్రయత్నిస్తారు. అలాగే మీరు డబ్బును ఇతర దేశాల్లో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే కనుక అవి ఈరోజు మీరు అమ్ముడుపోతాయని చెప్పుకోవాలి. దీనివల్ల మీకు మంచి లాభాలు కూడా వస్తాయండి. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు ఈ సమయంలో చాలా బాగా ఏదైనా కానీ మీకు సహాయ సహకారాలు కూడా అందిస్తారనే చెప్పుకోవాలి. మరి తెలుసుగా అండి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.